5,000 కోట్ల బిల్లు చెల్లించగా ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అన్నీ కూడా ఒకటేసారి అమలు చేయాలంటే కష్టమైంది. ఎందుకంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు నెలకు కేవలం మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మాట ఇచ్చినాము ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టడంలో అన్ని చోట్ల కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం 10 సంవత్సరాలు సొంతింటి కళ చూసినారు. కేసీఆర్ మోసం చేసి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, కానీ ఆయనకు, ఆయన కొడుకుకి, ఆయన బిడ్డకు, ఆయన అల్లునికి అందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేసి వారు కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ తుమ్మిగట్ట నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, మొన్న ఎంక్వైరీలో కూడా ఇదే తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏదైతే కమిషన్లు దోచుకొని తిన్నారో సొంత ఆస్తులు పెంచడం జరిగింది. నేను మన మెదక్లో మాట్లాడేటప్పుడు కూడా మా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇదే కోరుతాను, మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఆ ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. ఆ పార్టీలో ఈరోజు ఒక ధనిక పార్టీ అయిపోయింది. 900 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రూల్ అయినప్పటికీ కూడా ఇన్ని ఆస్తులు లేవు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అన్ని ఆస్తులు ఉన్నాయి. ఇది కేవలం ప్రజల సొమ్ము దోచుకొని వారి సొంత ఆస్తులు పెంచడము. ఈరోజు ఇంత చెప్తున్నది, టీఆర్ఎస్ పార్టీలో ప్రజల పైసలు ఎట్లా దోచుకున్నారు అని చెప్పి వారు చెప్తున్నారు. నేను మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పినాను. దీనిపైన స్పష్టమైన ఎంక్వైరీ పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఇచ్చినారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలే వారు అభివృద్ధి